హన్మకొండలో పర్యటించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. 2.5 సంవత్సరాలుగా రేవంత్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, అరాచకాలపై పోరాటం చేస్తున్నామన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పోవాలని, కేసీఆర్ సర్కారు రావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని వెల్లడించారు. నేను హిట్లర్ను అన్నాడు, అనలేదా? హిట్లర్ నాకు ఆదర్శము అన్నాడు. హిట్లర్ను చూసే నేను హైడ్రా పెట్టినా అన్నాడు. హిట్లర్కి ఏం గతి పట్టిందో రేవంత్ రెడ్డి కూడా గదే గతి పడుతుంది. జర్మనీ దేశం ఇప్పటికి కూడా హిట్లర్ చేసిన దురాగతకాలకు, హిట్లర్ చేసిన తప్పులకు జర్మనీ దేశం ఇప్పటికీ ప్రపంచానికి క్షమాపణ చెప్తా ఉంటుంది. నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి దురాగతకాలకు, ఈయన చేసే అవినీతికి కాంగ్రెస్ పార్టీ కూడా 50 ఏళ్ల దాకా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పవలసే ఉంటుంది. చెప్పక తప్పదు గన్ని తప్పులు. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు దుర్మార్గులు. హైదరాబాద్ లో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. తాజాగా హబీబ్ నగర్ లో స్వస్తిక్ మిర్చి బ్రాండ్ పేరుతో నకిలీ మసాలా ఉత్పత్తులు తయారు చేస్తున్న గోదాంలో పోలీసులు సోదాలు జరిపారు. ప్రిన్స్ మసాలా ఉత్పత్తులను స్వస్తిక్ మిర్చి ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి సుమారు 300 కిలోల మిర్చి పొడిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మసాలా ఉత్పత్తులను విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. వర్షాలు, ప్రాజెక్టుల భద్రతపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టుల దగ్గర పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు మెయింటెనెన్స్ మాన్యువల్ ప్రకారం జరగాలన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన అధికారులు ఈ సీజన్లో స్థానికంగా ఉండాల్సిందే అన్నారు సీఎం రేవంత్. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఇంజనీర్లు ప్రాజెక్టులను వదిలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్, గేట్ల మరమ్మతులకు తక్షణమే నిధులు విడుదల చేస్తామన్నారు. ఇరిగేషన్, మెట్రో వాటర్ బోర్డు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మరోవైపు రైతు వేదికలను యూరియా పంపిణీ కోసం ఉపయోగించుకోవాలన్నారు. యూరియా పంపిణీలో రెవెన్యూ సిబ్బందిని భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.